అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెదేపా ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీకు చర్చకు సమయం ఇస్తాం, మీరు మాట్లాడండి. స్టేట్మెంట్ తర్వాత ఖచ్చితంగా దీని మీద అత్యంత కీలకమైన అంశం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయకుండా ఏదైనా నిర్మాణాత్మక సూచనలుంటే మీరు కూడా ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారు ఈరోజు పదే పదే కోరుతున్నా కూడా ఎంత దారుణం అంటే వారి మీద దాడి చేయడానికి పూనుకొని ఈరోజు ప్రత్యక్షంగా వారి మీదకెళ్ళి భౌతికంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా దురదృష్టకరం. దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీ పార్టీ ఎమ్మెల్యేలని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీరు బంధుకాలు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఇస్తున్నారా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇస్తున్నారా? నిజంగా మీరు బంధులు చేయాలి, ఈరోజు రాష్ట్రానికి మేలు చేయాలన్నప్పుడు చేయాల్సిన బంధు మీకు దమ్ముంటే ఢిల్లీలో చేయాలి తప్ప ఇక్కడ కూర్చొని శాసనసభలో చర్చ చేయాల్సిన సమయంలో రౌడీజం చేస్తూ గుండాయిజం చేస్తూ ఈరోజు మీరు స్పీకర్ గారి మీద చేసినటువంటి ఈ అమానుషమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు శాసనసభలో అత్యున్నతమైనటువంటి స్పీకర్ గారి పైన దాడి చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న క్రియలను అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అంశము చాలా ప్రాముఖ్యత కలిగినది. రాయలసీమ జిల్లాలలో ఎదుర్కొనే కరువు, రైతు ఎదుర్కొనే తీవ్ర సమస్యలపైన చర్చకు సిద్ధమవుతున్న సమయంలో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించి కేవలం ప్రత్యేక హోదా అనే ఒక ముసుగు వేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి చర్యలను రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించడం చాలా అమానుషం. కేవలం గూండా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి అసెంబ్లీలో కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్ గారు కూడా కఠిన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన దృష్టి సారించి తీవ్రమైనటువంటి కరువు నివారణ చర్యల దిశగా రైతు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన కూడా వ్యక్తిగతంగా విమర్శించడం చాలా శోచనీయం. ఎక్కడైనా కూడా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, సమస్య పరిష్కారానికి చట్టసభలు చర్చించాల్సిన సమయంలో ఇలా గూండా రాజకీయాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు మన అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఈ రోజు కూడా నిన్న కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా గొడవ చేయడం కూడా మనందరం చూసాం. వాళ్ళు చేసిన గొడవ కారణంగానే నిన్న కూడా వాయిదా పడింది. అసలు యాక్చువల్గా ఈ 3 రోజులు కూడా మధ్యాహ్నము, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్తోని గవర్నమెంట్ ముందుకు వచ్చింది, ఈరోజు ఎజెండాతో ముందుకు వచ్చింది. కానీ అది జరగనివ్వకుండా ఉండడానికి ఏకైక కారణంతో నిన్న కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ చేసిన రాద్ధాంతం చూసాము. అదేవిధంగా ఈ రోజు కూడా వాళ్ళది పునరావృతం అవుతుంది. ఈ రోజు ఇంకొక స్టెప్ ఎక్కువ చేశారు వాళ్ళు. నిన్న నేను ఒక మాట చెప్పాను, వీళ్ళని ప్రజలు ఎన్నుకొని, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళ నాయకుడు వీళ్ళని ఎమ్మెల్యేలుగా కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా, అసెంబ్లీ విద్రోహ శక్తులుగా తయారు చేసి ఒక స్పీకర్ పోడియం దగ్గరికి కానీ, స్పీకర్ గారి మీద కానీ భౌతికంగా దాడులు చేయడానికి వాళ్ళు ఉసుగొలుపుతున్నారంటే వీళ్ళ హత్య రాజకీయాలు పునరావృతం అవుతున్నాయా? వీళ్ళ ఫ్యాక్షనిజం పునరావృతం అవుతుందా? వీళ్ళ తాలూకా నైజం ఏదైతే వాళ్ళ వృత్తి ప్రవృత్తి ఉన్నదో అది ఈరోజు అసెంబ్లీలో చూపించే ప్రయత్నం చేశారు. నిజంగా దీన్ని అంత ఊరుకునే ప్రసక్తి కూడా లేదు, అధికార పక్షాలు ఊరుకునే ప్రసక్తి లేదు. నిజంగా ప్రత్యేక హోదా మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. నిజంగా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే నిన్న వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి మీరు ఎన్ని గంటలకు వచ్చారు? వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి ఇన్ టైంలో రావాల్సిన మినిమం కామన్ సెన్స్ కానీ, మినిమం స్ట్రాటజీ కానీ లేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నిజమే, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్, ఈరోజు ఆంధ్ర సెంటిమెంట్ ఈరోజు ప్రత్యేక హోదా అన్నది. అదే ప్రత్యేక హోదా గురించి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాం, చర్చకి రండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి దీనిని వ్యతిరేకిస్తూ ఈరోజు వాళ్ళ నినాదాలు కానీ, వాళ్ళ దాడులు కానీ చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈ రోజు ఆ ఎమ్మెల్యేని మేము ఎందుకు అసెంబ్లీకి పంపించామా అన్న తీరులో వాళ్ళ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడింది. మీకు ఒకటే చెప్తున్నానండి, ఈరోజు స్టేట్మెంట్ తర్వాత ప్రత్యేక హోదా మీద చెప్తున్నారు, రేపు బంద్ ప్రకటించారు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే రేపు బంద్ ఎవరి మీద ప్రకటించారు? నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టే బంద్లు మీకు అవసరమా? మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రత్యేక హోదా మనం సాధించగలమా? మీకు ఒక వేదిక ఉంది, అసెంబ్లీ అనే వేదిక ఉంది, ప్రత్యేక హోదా మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసుకొని రేపు బంధుల గురించి మీరు మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తాము, ప్రత్యేక హోదా మీకు కావాలి అని చెప్పి మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే నిన్న మొన్న ఈ రోజు మాట్లాడుతున్న దాంట్లో వీళ్ళకి ప్రత్యేక హోదా గనక ఇవ్వడం ఇష్టం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. నిజంగా ఇష్టం ఉంటే ఈ రోజు చర్చకి సిద్ధపడాలి.
స్టేట్మెంట్ విన్న తర్వాత చర్చకి సిద్ధపడి ప్రత్యేక హోదా గురించి అందరం కలిసి కష్టపడే తీరులో ముందుకెళ్ళాలి. కానీ నాకు ఇంటర్నల్గా వాళ్ళకున్న రాజకీయం ప్రకారం ప్రత్యేక హోదా కనుక వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందితే దాని పేరు ప్రఖ్యాతులు చంద్రబాబు నాయుడు గారికి వస్తాయని ఏకైక ఉద్దేశంతో కుట్రలతోని కుతంత్రాలతోని ఈరోజు ప్రత్యేక హోదా రానివ్వకుండా దాని గురించి చర్చకి రానివ్వకుండా ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గమనిస్తున్నారు.